దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ప్రత్యేక సిట్టు మరింత లోతుగా శోధిస్తోంది. డేటా చోరీ కేసులో మరొకరి నిందితులను కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు అలాగే 2 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్లో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పనిచేసే ఉద్యోగుల వివరాలు నిందితులు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక వెబ్సైట్ను ఏర్పాటు చేసిన దాని ద్వారా తస్కరించిన డేటాను అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్పే, బిగ్ బాస్కెట్ అలాగే ఇన్స్టాగ్రామ్, బుక్ మై షో, ఆప్ స్టాక్ సంస్థ నుంచి బైజూస్ నుంచి 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను నిందితులు తీసుకున్నట్లు కూడా దర్యాప్తులో తేలిందన్నారు. మొత్తంగా 24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిసిటీ నుంచి వినయ్ భరద్వాజ డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.